Hello friends, welcome to Ingrolit English Grammar and Literature. ఈ వీడియోలో I would like to explain you simile versus metaphor ఇంకా ఆక్సిమోరన్ వర్సెస్ యాంటిథీసిస్. ఇవి మీకు చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉండేటువంటి టాపిక్స్. దీనిపైన మీకు ఇప్పుడు నేను ఒక క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ దీస్ టాపిక్స్, I would like to tell you about the app Ingrolit. మన యాప్ ఇంగ్రాలిట్ అనేటువంటిది గూగుల్ ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ మీరు ENGRALIT అనేసి టైప్ చేసి సెర్చ్ కొట్టగానే గూగుల్ ప్లే స్టోర్‌లో మీకు ఈ విధమైనటువంటి లోగోతో ఉన్నటువంటి యాప్ వస్తుంది. దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని దెన్ యూ కెన్ ఫైండ్ ఔట్ డిఫరెంట్ కోర్సెస్ ఇన్ అవర్ ఇంగ్రాలిట్ యాప్. ఈ యాప్‌లో మీకు DSCకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనేది కంప్లీట్ వీడియోస్ తోటి అవైలబుల్‌గా ఉంది. దీని కాస్ట్ కూడా మనం 2500 మాత్రమే పెట్టాము. దీనికి 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ వస్తాయి. ఇంకా వీటికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటివి మీకు వాట్సాప్‌లో పంపించడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. కొన్ని టెస్ట్‌లు కూడా మీకు ప్రాక్టీస్ టెస్ట్‌లు అనేటువంటివి మీకు అవైలబుల్‌గా మీకు యాప్‌లో ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ నౌ 416 వీడియోస్ ఉన్నాయి. 196 ఫైల్స్ ఇంకా 171 టెస్ట్‌లు అనేటువంటివి ఈ కోర్స్‌లో ఉన్నాయి. ఇంకా మీకేదన్నా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ ఎం బాలాజీ. మై మొబైల్ నంబర్ ఈజ్ 7799691771. సో ఇది తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి DSC స్కూల్ అసిస్టెంట్ కోర్స్. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంకా అంటే ఎస్ఏ ఇంకా టీజీటీ కోర్స్. ఇందులో మీకు 471 వీడియోస్, 83 ఫైల్స్, 186 టెస్ట్‌లు ప్రెజెంట్ ఉన్నాయి. ఇందులో కూడా మీకు లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్ వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ ఇంకా పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అలాగే టెస్ట్‌లు కూడా ఉంటాయి. ఎంసీక్యూస్ కూడా మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దీని కాస్ట్ కూడా చూసినట్లయితే 2500 ఇంకా 2 ఇయర్స్ వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. దీని గురించి కూడా మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ 7799691771. ఈ నంబర్‌కి నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి జేఎల్, డీఎల్, పీఎల్ కోర్సెస్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనేటువంటిది కూడా మనము ఇంగ్రాలిట్ యాప్‌లో అవైలబుల్‌గా ఉంచున్నాము. దీన్ని కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇది కూడా మీకు 3500 కాస్ట్‌లో వస్తుంది. 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంది. ఇందులో మీకు 368 వీడియోస్, 93 ఫైల్స్ ఇంకా 347 టెస్ట్‌లు అనేటువంటివి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు వీడియో క్లాసెస్, ఫ్రీ పీడిఎఫ్స్ ఇంకా ప్రాక్టీస్ టెస్ట్‌లు అనేటువంటివి వస్తాయన్నమాట. ఓకేనా? సో దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి DSC పీజీటీ ఇంగ్లీష్ కోర్స్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంది. దీని కాస్ట్ 1500 అనేసి ఉంచున్నాము. సో ఇవన్నీ కూడా మీకు బైలింగ్వల్ క్లాసెస్‌లోనే ఉంటాయి. బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ అలాగే తెలుగు 2 లాంగ్వేజెస్‌లో కూడా మీకు చక్కగా అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఉంటాయి. మీకు ఇంగ్లీష్ లిటరేచర్ కానీ ఇంకా గ్రామర్ కానీ, వొకాబులరీ కానీ, క్లాసెస్ గురించి కానీ అసలు మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా దో యూ హ్యావ్ జీరో నాలెడ్జ్ మీకు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మన యాప్‌లో ఉండేటువంటి వీడియో క్లాసెస్ కనుక మీరు చూసారు అంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఐ విల్ అష్యూర్ ఫర్ దట్. దానికైతే నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. క్లాస్ చూసారు అంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే ఆ క్లాస్ చూసి దానికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసి, ఇంకా దానికి సంబంధించినటువంటి టెస్ట్‌లు అనేటువంటివి ప్రాక్టీస్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీకు ఆ టాపిక్ అనేటువంటి దాంట్లో పర్ఫెక్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. సో ఒక్కసారి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ద కోర్సెస్ వాట్ వి ఆర్ ఆఫరింగ్ రైట్ నౌ ఇన్ అవర్ ఇంగ్రాలిట్ యాప్ అని చెప్తాను ఒకసారిగా. సో ఇక్కడ మీకు DSC ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ ఉంది. అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ ఉంది. అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ జేఎల్, డీఎల్, పీఎల్ కోర్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. అలాగే ఏపీ పీజీటీ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్‌గా ఉంది. ఓకేనా? రైట్. సరే ఇంక మనం లేట్ చేయకుండా మీరు వెయిట్ చేస్తున్నటువంటి టాపిక్ లెట్స్ స్టార్ట్ ఇట్. సిమిలీ అండ్ మెటాఫర్. సిమిలీ అంటే ఏంటి? మెటాఫర్ అంటే ఏంటి? అనేది ముందుగా మనం తెలుసుకుందాం. ఓకేనా? సిమిలీ ఈజ్ ఏ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దట్ డైరెక్ట్‌లీ కంపేర్స్ 2 different things using the words
లైక్ ఆర్ యాజ్. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ సిమిలీ అనేది ఒక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఓకేనా? సో, ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే 2 థింగ్స్‌ని కంపేర్ చేస్తుంది. ఇక్కడ మనము ఈ 2 థింగ్స్‌ని కంపేర్ చేసేటప్పుడు లైక్ అనేటువంటి వర్డ్ కానీ, లేదా యాజ్ అనేటువంటి వర్డ్ కానీ యూజ్ చేస్తాము. ఇఫ్ యూ యూజ్ ద వర్డ్స్ లైక్ ఆర్ యాజ్ టు కంపేర్ 2 డిఫరెంట్ థింగ్స్ దట్ ఈస్ కాల్డ్ సిమిలీ. అంటే మనం లైక్ అనేటువంటి వర్డ్‌ని కానీ, లేదా యాజ్ అనేటువంటి వర్డ్‌ని కానీ యూజ్ చేస్తూ 2 డిఫరెంట్ థింగ్స్‌ని కంపేర్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటాము అంటే సిమిలీ అనేసి అంటాము. ఓకేనా? మరి మెటాఫర్ అంటే ఏంటి సార్? అనేసి మీకు డౌట్ రావచ్చు. మెటాఫర్ కూడా ఏంటి అంటే ఇక్కడ కూడా కంపారిజన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనము ఈ లైక్ అనే వర్డ్, యాజ్ అనే వర్డ్ యూజ్ చేయకుండా కంపేర్ చేస్తాము. ఏ మెటాఫర్ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ దట్ డైరెక్ట్‌లీ ఈక్వేట్స్ వన్ థింగ్ విత్ అనదర్ ఫర్ రెటోరికల్ ఎఫెక్ట్ వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే లైక్ అనే వర్డ్ కానీ, యాజ్ అనేటువంటి వర్డ్ కానీ యూజ్ చేయకుండా వి ఆర్ కంపేరింగ్ 2 డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. 2 డిఫరెంట్ థింగ్స్‌ని మనం లైక్ అనేటువంటి వర్డ్ కానీ, యాజ్ అనేటువంటి వర్డ్ కానీ యూజ్ చేయకుండా కంపేర్ చేస్తే దాన్ని మనం మెటాఫర్ అనేసి అనడం జరుగుతుంది. ఓకేనా? సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. సిమిలీ అంటే ఒక సెంటెన్స్‌లో లైక్ కానీ, యాజ్ కానీ వచ్చి కంపారిజన్ ఉంది అంటే దాన్ని మనం సిమిలీ అంటాము. మెటాఫర్ అంటే ఒక సెంటెన్స్‌లో కంపారిజన్ కోసము లైక్ ఆర్ యాజ్ అనే వర్డ్ లేకుండా కంపేర్ చేసినట్లయితే దాన్ని మెటాఫర్ అంటాం. మీకు ఇంకా చక్కగా అర్థమయ్యే దాని కోసము ఐ వుడ్ లైక్ టు గివ్ యూ హియర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఎగ్జాంపుల్‌ని చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సిమిలీకి ఎగ్జాంపుల్ ఇది. హి ఈస్ యాస్ బ్రేవ్ యాస్ ఏ లయన్. చూసారా ఇక్కడ? యాస్ బ్రేవ్ యాస్ ఏ లయన్ అన్నారు. అంటే అతను ఒక లయన్ లాగా ధైర్యవంతుడు అనేసి చెప్పారనమాట. ఇక్కడ ఏం యూజ్ చేసాం మనం కంపారిజన్‌ని? అతన్ని ఒక లయన్ తోటి కంపేర్ చేస్తున్నాము. కానీ ఇక్కడ యాస్ అనేటువంటి వర్డ్‌ని కంపారిజన్‌లో యూజ్ చేసాము. కాబట్టి దిస్ ఈజ్ సిమిలీ. అదే మెటాఫర్ చూడండి ఇప్పుడు. హి ఈజ్ ఏ లయన్ ఇన్ ద బ్యాటిల్. హి ఈజ్ ఏ లయన్ ఇన్ ద బ్యాటిల్ అనేసి యూజ్ చేసాము. అంటే అతను యుద్ధంలో సింహం లాంటి వాడు అన్నాము. ఇక్కడ కూడా కంపారిజన్ ఉంది. ఇక్కడ కూడా మనం ఇతన్ని ఒక లయన్ తోటి కంపేర్ చేస్తున్నాము. కాకపోతే హియర్ వి డిడ్ నాట్ యూజ్ ఏ వర్డ్ లైక్ యాజ్ ఆర్ లైక్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చేసాము? లైక్ అనే వర్డ్ కానీ, యాజ్ అనే వర్డ్ కానీ యూజ్ చెయ్యలేదు. యూజ్ చేయలేకుండా కంపారిజన్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ మెటాఫర్. ఇక్కడ సిమిలీలో చూసినట్లయితే యాజ్ అనేటువంటి వర్డ్‌ని కంపారిజన్ కోసం యూజ్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ సిమిలీ. సరే, మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. మీకు ఇంకా క్లియర్‌గా అప్పుడు అర్థమవుతుంది. సీ హియర్ హర్ స్మైల్ ఈజ్ లైక్ సన్‌షైన్ ఆన్ ఎ రెయినీ డే. ఆమె యొక్క స్మైల్ అనేటువంటిది వర్షాకాలంలో సన్‌షైన్ లాంటిది అనేసి ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం. అంటే ఆమె యొక్క స్మైల్‌ని సన్‌షైన్ తోటి కంపేర్ చేస్తున్నాం. కాకపోతే ఈ కంపారిజన్ అప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే లైక్ అనేటువంటి వర్డ్‌ని మనం యూజ్ చేస్తున్నాము. ఓకేనా? సో, ఈ లైక్ అనేటువంటి వర్డ్‌ని యూజ్ చేయకపోతే అది మెటాఫర్ అయిపోతుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి. టైమ్ ఈజ్ ఏ థీఫ్. టైమ్ ఈజ్ ఏ థీఫ్. టైమ్‌ని థీఫ్‌తో కంపేర్ చేశారు. కానీ ఇక్కడ లైక్ అనే వర్డ్‌ని లేదనమాట. సో, ఇక్కడ ఏమైపోయింది? దిస్ ఈజ్ నథింగ్ బట్ మెటాఫర్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఈ లైక్ అనే వర్డ్ తీసేశారనుకోండి. ఇక్కడ కూడా సిమిలీ అయిపోతుంది. హర్ స్మైల్ ఈజ్ సన్‌షైన్ ఆన్ ఏ రైనీ డే అన్నామనుకోండి. ఈ లైక్ అనే వర్డ్ తీసేస్తే మెటాఫర్ అయిపోతుందనమాట. అది. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే మీరు సింపుల్ అండి. సిమిలీ అంటే అక్కడ మనకి యాజ్ అనే వర్డ్ కానీ, లైక్ అనేటువంటి వర్డ్ కానీ కంపారిజన్‌లో యూజ్ చేస్తాము. మెటాఫర్ అయితే ఇక్కడ మనం యాజ్ అనే వర్డ్ కానీ, లైక్ అనే వర్డ్ కానీ యూజ్ చెయ్యము. సో, దిస్ ఈజ్ సిమిలీ అండ్ మెటాఫర్. సిమిలీ వర్సెస్ మెటాఫర్. సిమిలీకి, మెటాఫర్‌కి మధ్య ఉండే డిఫరెన్స్ ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఉండదనమాట. చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఏది సిమిలీ, ఏది మెటాఫర్ అనేది డౌట్ వస్తూ ఉంటుంది. సో, ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్‌లో సిమిలీ గురించి కానీ, మెటాఫర్ గురించి కానీ, యాంటిథెసిస్ గురించి కానీ, ఇంకా ఆక్సిమోరోన్ గురించి కానీ అడుగుతూ ఉండడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడైతే మీకు క్లియర్ కదా! సిమిలీ అంటే ఏంటో అర్థమైపోయింది. మెటాఫర్ అంటే ఏంటో అర్థమైపోయింది. వాటి రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా అర్థమైపోయింది. కాబట్టి దేర్ ఈస్ నో డౌట్ ఇన్ థిస్. కదా! అంతే. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ టాపిక్‌కెళ్ళిపోదాం. అదేంటి అంటే ఆక్సిమోరన్.
ఇంకా యాంటీథెసిస్. ఈ ఆక్సిమోరన్ అంటే ఏంటి? యాంటీథెసిస్ అంటే ఏంటి? అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. An oxymoron is a figure of speech that combines two contradictory terms to create a paradoxical effect. ఈ ఆక్సిమోరన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనము 2 కాంట్రాడిక్టరీ టర్మ్స్ అంటే 2 ఆపోజిట్ టర్మ్స్‌ని ఒకే చోట యూజ్ చేస్తామనమాట. దాన్ని ఆక్సిమోరన్ అనేసి అంటాము. ఓకేనా? ఆక్సిమోరన్ అంటే ఏంటి? 2 ఆపోజిట్ వర్డ్స్‌ని మనం ఏం చేస్తాము? పక్కపక్కనే ఒకే చోట యూజ్ చేస్తాం. దాన్ని మనం ఆక్సిమోరన్ అనేసి అంటాము. Okay, now let us see antithesis. An antithesis is a rhetorical device that involves contrasting or juxtaposing two opposing ideas, often in parallel structures within a sentence. ఇక్కడ ఏంటి అంటే యాంటీథెసిస్ అంటే ఇక్కడ కూడా మనం 2 డిఫరెంట్ ఐడియాస్‌ని యూజ్ చేస్తాము. ఓకేనా? సో, ఆ 2 డిఫరెంట్ ఐడియాస్‌ని ఒక్క సెంటెన్స్‌లో 2 పార్ట్స్‌గా యూజ్ చేస్తాము. అది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ ఆక్సిమోరన్‌లో ఏంటంటే 2 ఆపోజిట్ వర్డ్స్‌ని పక్కపక్కనే యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఆక్సిమోరన్. అలా పక్కపక్కనే యూజ్ చేయకుండా వర్డ్స్‌ని ఆ డిఫరెంట్ ఐడియాస్‌ని 2 డిఫరెంట్ ప్లేసెస్‌లో మనము డిఫరెంట్ ఫ్రేజెస్‌లో యూజ్ చేసినట్లయితే దట్ ఈస్ నథింగ్ బట్ యాంటీథెసిస్. సార్ ఏంటి సార్ ఇది? ఇంకా కొంచెం క్లియర్‌గా చెప్పండి. అంటే యెస్, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. సీ హియర్. Oxymoron typically consists of two words placed side by side that contradict each other. సింపుల్‌గా ఇప్పుడు అర్థం చేసుకోండి. ఆక్సిమోరన్ అంటే ఏంటి అంటే 2 వర్డ్స్ అవి 2 కూడా ఆపోజిట్ వర్డ్స్ అయి ఉంటాయి. ఓకేనా? ఆ 2 ఆపోజిట్ వర్డ్స్ ఒకదాని పక్కన మరొకటొస్తాయన్నమాట. దాన్ని మనం ఏమంటాము అంటే ఆక్సిమోరన్ అనేసి అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. బిట్టర్, స్వీట్. బిట్టర్ అనే దానికి ఆపోజిట్ ఏంటి? స్వీట్. ఇలా యూజ్ చేస్తాం. సో, అలాగే లివింగ్ డెడ్ అంటాము. ఓకేనా? సో, లివింగ్‌కి అపోజిట్ ఏంటి? డెడ్. అలాగే ఓపెన్ సీక్రెట్ అంటాము. ఓపెన్ అనే దానికి అపోజిట్ ఏంటి? సీక్రెట్. ఇలాగా. అంటే ఇవి 2 అపోజిట్ వర్డ్స్ అన్నమాట. బట్ ఈ అపోజిట్ వర్డ్స్‌ని ఏం చేసాం మనం ఇక్కడ సైడ్ బై సైడ్ యూజ్ చేసాము. ఇలా సైడ్ బై సైడ్ గనక ఈ అపోజిట్ వర్డ్స్‌ని మనం యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఆక్సిమోరన్. ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోయింది కదా! యెస్. ఇప్పుడు మీకు యాంటిథెసిస్ అంటే ఏంటో ఇంకా ఈజీగా అర్థమయ్యే విధంగా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అస్సలు మర్చిపోరు మీరు. సో, యూ డెఫినైట్‌లీ రిమెంబర్ థిస్ ఇఫ్ ఐ సే థిస్ వన్. ఓకే. సో, ఇప్పుడు యాంటిథెసిస్ అనేది ఏంటి జరుగుతుంది? ఇక్కడ కూడా మనకి కాంట్రాస్టింగ్ ఐడియాస్ లేదా వర్డ్స్ ఉంటాయి. ఓకే. హియర్ ఆల్సో యూ కెన్ గెట్ 2 కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఆర్ వర్డ్స్. బట్ ఇన్ పారలెల్ స్ట్రక్చర్స్ వితిన్ ఏ సెంటెన్స్ ఆర్ ఏ ఫ్రేజ్. ఇక్కడేం జరుగుతుంది అంటే ఒక సెంటెన్స్‌లో 2 డిఫరెంట్ ఫ్రేజెస్‌లో లేదా 2 డిఫరెంట్ క్లాజెస్‌లో ఇక్కడ పారలెల్ స్ట్రక్చర్స్‌లో 2 ఐడియాస్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇట్ వాస్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్. ఇట్ వాస్ ద వర్స్ట్ ఆఫ్ టైమ్స్. ఇక్కడ బెస్ట్ అనే దానికి అపోజిట్ ఏంటి? వర్స్ట్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఇట్ వాస్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్ అనేటువంటి ఈ సెంటెన్స్‌కి అపోజిట్ ఏంటి? ఇట్ వాస్ ద వర్స్ట్ ఆఫ్ టైమ్స్ అనేది. అలాగా. అలాగే ఇక్కడ చూడండి టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్. టు ఫర్‌గివ్ ఈజ్ డివైన్. అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ హ్యూమన్ అనే దానికి అపోజిట్ ఏంటి? డివైన్ అన్నమాట. అంటే ఇక్కడ ఇవి 2 పక్కపక్కనొచ్చాయా? ఈ అపోజిట్ వర్డ్స్ పక్కపక్కనే వచ్చాయా? లేదు. ఒక సెంటెన్స్‌లో వేరు వేరు చోట్ల వేరు వేరు థాట్స్‌గా వచ్చాయన్నమాట. బట్ పారలెల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే సేమ్ స్ట్రక్చర్స్‌లో వచ్చాయి గానీ, బట్ అపోజిట్ ఐడియాస్ అన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడేంటి అంటే అపోజిట్ ఐడియాస్ అనేటువంటివి పారలెల్ స్ట్రక్చర్స్‌లో ఒకే సెంటెన్స్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో వచ్చాయన్నమాట. దీన్ని మనము యాంటీథెసిస్ అనేసి అంటాం. మరి ఆక్సిమోరన్ అంటే 2 అపోజిట్ వర్డ్స్ పక్కపక్కనే వచ్చేస్తాయన్నమాట. దీన్ని మనం ఏమంటాము అంటే ఆక్సిమోరన్ అనేసి అంటాము. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది గదా! యెస్. ఆక్సిమోరన్‌లో 2 అపోజిట్ వర్డ్స్ పక్కపక్కనే సైడ్ బై సైడ్ వస్తాయి. యాంటీథెసిస్‌లో 2 డిఫరెంట్ ఐడియాస్ అనేటువంటివి ఒక సెంటెన్స్‌లో పారలెల్ స్ట్రక్చర్స్‌లో వస్తాయి. సో, ఇక్కడ మనకి ఆక్సిమోరన్‌కి ఎగ్జాంపుల్‌గా బిట్టర్, స్వీట్, లివింగ్ డెడ్, ఓపెన్ సీక్రెట్ ఇలాంటివి చెప్పుకుంటే, ఇక్కడ యాంటీథెసిస్‌కి ఎగ్జాంపుల్‌గా టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్‌గివ్ ఈజ్ డివైన్, ఇట్ వాస్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాస్ ద వర్స్ట్ ఆఫ్ టైమ్స్ ఇలాగ మనం చెప్పుకోవచ్చు. సో, నౌ ఐ థింక్ యూ కుడ్ అండర్‌స్టాండ్
క్లియర్‌లీ వాట్ ఈజ్ ఆక్సిమోరన్, వాట్ ఈజ్ యాంటిథెసిస్, అలాగే యూ హ్యావ్ అండర్‌స్టూడ్ వాట్ ఈజ్ సిమిలీ అండ్ మెటాఫర్ కదా! మీకైతే చాలా క్లియర్‌గా అర్థమయ్యాయనేసి నేను అనుకుంటున్నాను. సో, థాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా కోర్సెస్ గురించి కానీ, ఏదన్నా డీటెయిల్స్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై మొబైల్ నంబర్ ఈస్ 7799691771. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తానండి. మీకు వీడియోస్ అయితే మాత్రము చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఒక్కసారి మీరు ఆ వీడియోస్ విన్నారు అంటే మీకు చక్కగా అర్థమవుతాయి. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఓకేనా? సో, ఒకసారి చూడండి. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్నాక అక్కడ కూడా మీకు కొన్ని ఆహ్, వీడియోస్ ఉంటాయి. శాంపుల్ వీడియోస్ ఉంటాయి. వాటిల్ని చూడండి. వాటిల్ని చూసిన తర్వాత యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఇదైతే కంప్లీట్‌గా మీ యొక్క ఇండివిడ్యువల్ డెసిషన్. మీకు నచ్చితేనే యూ కెన్ టేక్ ద కోర్స్. ఓకే. బట్ ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. రైట్. థాంక్ యూ వెరీ మచ్.